హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఓజీ ఫస్ట్ సింగిల్ అయితే వచ్చేసింది. సాంగ్ అయితే అదిరిపోయింది. తమన్ బాబు అయితే దుమ్ము లేపేశాడు మ్యూజిక్తో, అండ్ సుజీత్ విజువల్స్తో అదరగొట్టేశాడు. ఇప్పటి వరకు మనం అనిరుద్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. అనిరుద్ తమిళ్లో సూపర్ సాంగ్స్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు అని. కానీ తమన్ అనిరుద్ని ఆల్రెడీ దాటేశాడు ఈ సినిమాతో. అండ్ బేసికల్లీ లైక్ ఈ మ్యూజిక్తో ఆల్రెడీ టీజర్తోనే మనకి ఈ నరాలు తెంపే ఎగ్జైట్మెంట్ ఇచ్చేసాడు. అండ్ ఈ ఫస్ట్ సాంగ్ అయితే అదిరిపోయింది. మెయిన్గా ఈ సాంగ్లో విజువల్స్లో పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ మోస్ట్లీ లైక్ పవన్ కళ్యాణ్ బ్లాక్ అండ్ బ్లాక్లో ఉన్నాడు. సో అందుకే నేను కూడా బ్లాక్ షర్ట్ వేసే ఈ వీడియో చేస్తున్నాను. సో ఐ థింక్ ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం లైక్ బ్లాక్లో ఉంటే, బ్లాక్ డ్రెస్లో ఉంటే చాలా బాగుంటుంది చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇలా ఉంటే బాగుండిద్దేమో అని నేనైతే అనుకుంటున్నాను. సో లెట్స్ హోప్. సో ఇట్స్ ఆల్ ఫర్ పవన్ పీకే ఫ్యాన్స్. సో బ్లాక్ ఈజ్ ద కలర్ ఫర్ ఓజీ అని నేనైతే అనుకుంటున్నాను. సో అందరూ ఇదే మూడ్లో ఉంటే లైక్ థియేటర్లో అయితే రచరచగా ఉండిద్ది. అండ్ ట్రైలర్ ఎలా ఉండిద్దా అని చెప్పి నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. అండ్ ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే, ఈ సినిమాలో అకిరానందన్ ఎంట్రీ ఉంది, అకిరానందన్ యాక్ట్ చేశాడు అని అయితే అంటున్నారు చాలామంది. సో లెట్స్ సీ, అది కానీ జరిగితే థియేటర్లు దద్దరెళ్ళిపోతాయి. ఆల్రెడీ ఉన్న క్రేజే మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. అండ్ మనం అనుకోవచ్చు ఎనీ సినిమాకి ఒక ఫోటోతో, ఒక ఫస్ట్ లుక్తోనే క్రేజ్ తెప్పియడం అంటే అది పవన్ కళ్యాణ్కే సాధ్యం అని మరొకసారి నిరూపించాడు. ఈ సినిమాలో లైక్ సుజిత్ తన టేకింగ్తో, తన మంచి పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో, లైక్ జానీ టైం నుంచి తనంత పెద్ద ఫ్యాన్ మనకి చాలా వీడియోలో చెప్పాడు. సో ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉండిద్ది అని చెప్పి సుజిత్ మనకి నిరూపిస్తున్నాడు. తన పవన్ కళ్యాణ్ లుక్స్తోనే చెప్పచ్చు ఎంత క్రేజీగా డిజైన్ చేస్తున్నాడు అన్నీ అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఈ సినిమా కూడా నేను అనుకోవడం నెక్స్ట్ లెవెల్లో ఉండిద్దని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ సాంగ్లో ఉన్న విజువల్సే నెంబర్ 1గా ఉన్నాయి. ఆల్రెడీ ఇందులో ఒక 2-3 ఫైట్ సీక్వెన్సెస్ మనకి చిన్న గ్లిమ్స్లా ఇచ్చారు. అసలు ఆ లుక్, ఆ పవన్ కళ్యాణ్ బ్లాక్ షర్ట్లో ఆ మొహంలో కనిపించే పొగరు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకైతే అసలు ఎప్పుడెప్పుడు సినిమా వచ్చిద్దా, సెప్టెంబర్ 25th కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో మీకు ఎలా ఉంది ఈ సాంగ్ అని అయితే మీరైతే కమెంట్ చేయండి. సో నేనైతే లైక్ క్రేజీగా ఉన్నాను. అండ్ లూప్లో పెట్టుకున్న సాంగ్ అంటున్నా కూడా సూపర్ ఉంది సాంగ్. అండ్ పవన్ కళ్యాణ్ అయితే నెంబర్ 1 లైక్ ఈ సినిమాతో లైక్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అవుతాడని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు, నాకంటే ప్రభాస్ గారు అండ్ అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళంతా గ్లోబల్గా మంచి మార్కెట్ ఉంది, లైక్ ఇండియా వైడ్ మంచి మార్కెట్ ఉంది అని అంటూ ఉంటారు. కానీ ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండియాని షేక్ చేస్తాడు, లైక్ ఆంది వస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే లైక్ ఏ బజ్జు లేని హరిహర వీరమల్లకి అంత ఓపెనింగ్ తెచ్చిన పవన్ కళ్యాణ్ అంటిస్తే తగలబడిపోయే అంత క్రేజ్ ఉంది ఈ సినిమాకి. అంత క్రేజ్లో ఉన్న ఈ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయి సెప్టెంబర్ 25th అని నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఆల్మోస్ట్ లైక్ థియేటర్లో ఉంటాను మార్నింగ్ షో ఫస్ట్ బెనిఫిట్ షోకి. అండ్ ఈ సినిమా దద్దరిల్లిపోద్ది అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ సినిమాకున్న ఎక్స్పెక్టేషన్స్ నేను చెప్తున్నా కదా, మేము అకిరానందన్ కూడా ఉండి ఇద్దరు కలిసి చేస్తే మేబీ ఇట్ విల్ బీ లైక్ బ్లాస్ట్. ఇది మూవీ అనేది అదిరిపోద్ది. అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా పిచ్చికిచ్చాడు అని అనిపిస్తుంది. నెక్స్ట్ మనం ట్రైలర్ రివ్యూలో కలుద్దాం. అప్పటి వరకు సో ఓజీకి చెప్పే ఏ వీడియోకైనా సో నేను బ్లాక్ కనీసం బ్లాక్ షర్ట్ ఆర్ బ్లాక్ టీషర్ట్లో ఉండడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. బ్లాక్ కాంబినేషన్ ఉండేలా ట్రై చేస్తాను. సో లెట్స్ సీ, బ్లాక్ ఈజ్ ద కలర్ ఫర్ ఓజీ.